మీరు ఇందులో ఇంకొక కీలకమైన పాత్ర. ఆ అందం ఇది అసలు ఈ ఊహే అందంగా లేదనుకున్నాడు చూడొద్దు, అది వచ్చే నష్టమేం లేదు. అదే వేరే. ఇప్పుడు వరకు ఎవరో అయితే అటెంప్ట్ చేయలేదు అదే ఈ కైండ్ ఆఫ్ పొలిటికల్ వెబ్ సిరీస్ అన్నది. అక్కడేవో హర్షద్ మెహతా రియల్ లైఫ్ వచ్చాయి. ఈ జనరేషన్ కుర్రాళ్ళు అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనుకుంటున్నారు ఏవో. అండ్ అగైన్ మీరు ప్లాట్ఫామ్ చూడండి, ద ప్లాట్ఫామ్, సోనీ లివ్ ప్లాట్ఫామ్ ఎంత బ్యూటిఫుల్గా చేశారండి. హర్షద్ మెహతాది కానీ లేకపోతే ఎంత రాజీవ్ గాంధీది చేస్తున్నారు కదా చాలా. అవన్నీ అందులో ఏమైనా కాంట్రవర్షియల్ ఇప్పుడు వాళ్ళు వాటిని క్రియేట్ చేయలేరు కదండి. రాజీవ్ గాంధీ వాజ్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు. సోనీ లివ్ ప్లాట్ఫామ్ కూడా ఆ కంటెంట్లో మెరిట్ ఉంటేనే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, బ్యాక్ చేస్తారు బేసిక్గా. అంటే మీకు అన్ని రకాల అష్యూరెన్సెస్ ఇస్తున్నాను నేను. నేను వాటి మీద మనల్ని కలుపుకునే కథ ఇది, మనల్ని వెడగొట్టే కథ కాదు అని నా పాయింట్. ఓకే, మరి అంటే మీరు ఇందాక చెప్పిన దానిలో నక్సలిజం ఉన్నది, క్యాస్టిజం ఉన్నది, రీజనలిజం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు మీరు. ఇవి మళ్ళీ క్యాస్ట్ వైపు అందరినీ రెచ్చగొట్టే విధంగా తయారవు కదా? అలా కాదు, ఇది బేసిక్గా ఏమవుతుందంటే క్యాస్ట్ బేస్డ్ ఈవిల్ కనిపిస్తుంది కానీ ఏ క్యాస్ట్ ఈవిల్గా కనిపించదు. క్యాస్ట్ బేస్డ్ ద డివైడ్ అనేది అంటే నాకు అంతరించిపోవాల్సిన క్యాస్టిజం మన దేశంలో పెరుగుతూ పోతుంది. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో మన తెలుగు జాతిలో పెరుగుతుంది. అది మేబీ దేశం అంతా అలాగే ఉంది. మరి ఎలక్టరేటే దాని మీద ఆధారపడి ఉందండి. ఎలక్షన్స్, ఓటింగ్ సిస్టమ్, ఆ లెక్కలు ఎప్పుడు ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. అమెరికాకి వెళ్ళారంటే 24 గంటలు ఏం మాట్లాడుతుంటారు? బ్లాక్ ఓటర్స్, హిస్పానిక్ ఓటర్స్, ఏషియన్ ఓటర్స్, ఈ లెక్కలు వేసుకుంటూనే వాళ్ళ క్యాంపెయిన్ ఉంటుంది పొలిటీషియన్. ఎందుకంటే ఆ లెక్కలు వాళ్ళకి అవసరం. పొలిటీషియన్స్ వాళ్ళు ప్రాపగేట్ చేసిన కాన్సెప్టే కదా, కాన్సెప్ట్ అయ్యింది క్యాస్టిజం అన్నది. ఇది అదేంటంటే ఏమంటారు, సింబయాటిక్ అంటారు కదా, విషియస్. సో నేననేది కులాన్ని కలుపుకోవడం తప్పనట్లా. నేను ఆ కులం మీకు నష్టం చేయకూడదు అంటున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేంటో తెలియదు, నేను మీకేంటో తెలియదు, బట్ దెర్ ఇస్ గ్రేట్ వాల్యూ ఇన్ దిస్ కన్వర్జేషన్. ఇది మీరు నాకు ఇచ్చే వాల్యూ, నేను మీకు ఇచ్చే ఆఫర్. నాకు ఇంతకన్నా కులం ఏం కావాలి? నాకు వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కులం అనేది, దానికి కులం అడ్డు రాకూడదు అంటున్నాను. దట్ హ్యూమన్ ఇంటరాక్షన్కి కులం అడ్డు గోడ కాకూడదు అనేది నా హీరోలు అలాంటి. కానీ మీరు తీసుకున్న ప్లాట్ఫామే టోటల్ క్యాస్ట్ బేస్డ్. అవును, అదే పాలిటిక్స్, పీపుల్స్ మైండ్ ఫంక్షన్స్ దోస్ ట్రాక్స్ బేసికలీ. ఆ ట్రాక్స్ వల్ల జరిగే లాభ నష్టాలు కూడా చూస్తారు. ఓకే, రైట్, వెరీ న్యూట్రల్ ఐ తోటి చూస్తారు. ఎందుకంటే నాకు పొలిటికల్ బయాసెస్ సార్ నేను కోరుకున్నా రావు. నాకు ఎందుకు రావు అంటే, నేను మొత్తం అంతా నా అడల్ట్ లైఫ్ అంతా చెన్నైలో పెరిగానండి. ఏది లైక్ 7th grade నుంచి 12 year old నుంచి 12 ఏళ్ల వయసు నుంచి నా ప్రపంచం అంతా చెన్నై. అది కూడా సినిమా ప్రపంచం. అది ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయినండి నేను. సో నాకు అసలు ఇన్సెంటివే లేదు ఏ పార్టీకో లేకపోతే ఏ లీడర్కో బయస్గా ఉండడానికి. నాకు దానివల్ల నాకు లాభం కూడా లేదు. ఎక్కడో నాకు మీ సినిమాలు, మీ తాలూకు హ్యాండ్లింగ్ అవన్నీ చూస్తే మీరు ఎక్కడో రాజకీయాల మీద తెలియని ఒక చిన్న విద్వేషం, లేకపోతే రాజకీయాల మీద ఒక రకమైన తెలియని ఒక ఏహ భావం, లేదా ఒక వ్యతిరేక భావం రాజకీయాల మీద. ఎందుకంటే రిపబ్లిక్లో ఆ టచ్ ఉంది, ప్రస్థానంలో ఉంది. రైట్, మీరు చేసిన ఆటోనగర్ సూర్యలో ఉంది ఆ యాంగిల్. మీరు ఆ యాంగిల్ లేకుండా వెన్నెల ఒకటి చేసినట్టున్నారు నాకు తెలిసి. రాదర్ దాన్ని సోషల్ యాంగిల్ అనొచ్చు మీరు. ఎందుకంటే సోషల్ కూడా కాదు, హ్యూమన్ యాంగిల్ నా ఉద్దేశంలో. ఎందుకంటున్నానంటే ప్రస్థానం హ్యాపెన్ టు బి, ప్రస్థానం ఒక ఫ్యామిలీ డ్రామా. హస్బెండ్, స్టెప్ సన్ను, బయాలజికల్ సన్ను, లైక్ సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ హస్బెండ్ వైఫ్, ఈ లోపల జరిగే ఒక హీ హ్యాపెన్ టు బి ఎ పొలిటీషియన్, an ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సంథింగ్ లైక్ దట్. దాని లోపల జరిగింది. అందువల్ల అది దట్ ఈస్ ద ఇంటెంట్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్. ఇట్స్ నాట్ ఎ కమెంటరీ ఆన్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ నేచర్. అది మీరు పాసింగ్ రిఫరెన్స్ గా తీసుకుంటారు, పాలిటిక్స్ మాత్రం వదిలిపెట్టట్లేదు. అది ఎందుకంటున్నానంటే దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. మనం అగైన్ ఐ గో టు మన రిపబ్లిక్లో కూడా కోర్టు ఉంటుంది. ఈవెన్ రీసెంట్గా మీరు వెట్రిమారన్ గారి ఇంటర్వ్యూ ఒక చిన్న క్లిప్ చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. హౌ కెన్ యూ సెపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ పాలిటిక్స్? అసలు పొలిటికల్ డెఫినేషన్ నా ఉద్దేశంలో, మనం పాలిటిక్స్ తీసేసి సోషల్ కనెక్టివిటీ తీసేస్తే మనం అడవిలో జింక, పులి, మేక టైప్ జంతువులం.
బట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఎక్కడుంది? ఒంటరిగా మనం నేచర్ని ఫేస్ చేయలేని థ్రెట్స్ని, ఒంటరిగా మనం సాధించుకోలేని కంఫర్ట్స్ని ఉమ్మడిగా చేకూర్చుకుంటూ హ్యూమన్ సొసైటీగా ఫామ్ అవుతూ అక్కడి నుంచి ఇవాల్వ్ అయిందే రాజకీయం కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ కదా. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఇవన్నీ డివైడ్ అయిందంతా కూడా దీని ఫౌండేషనల్ పర్పస్ ఏంటి? ఫిలాసఫికల్ ఎసెన్షియల్ పర్పస్ ఏంటి? నేను ఒక్కడిగా సాధించుకోలేంది, నువ్వు ఒక్కడిగా సాధించుకోలేంది, మన ఇద్దరం కలిసి ఇద్దరికి కావాల్సింది సాధించుకున్నాం. లెట్ బెనిఫిట్ ఆన్ ఎ గ్రేటర్ లెవెల్. ఇదే కదండి కానీ మీరు రాజకీయ ఆవిర్భావానికి రాజకీయ ఆవిర్భావం కాదు కానీ ఒక సామాజికమైన ఒక పరిణామం. కాబట్టి ఒక హ్యూమన్ గురించి, ఒక క్యారెక్టర్ గురించి మీరు కథ చెప్తున్నప్పుడు ఆ కనెక్షన్స్ తీసేయలేము మనం. అందుకని మీరు అది ఒక హ్యూమన్ నేచరు. ప్రస్తుతం ఆటోనమస్ సూర్య వచ్చేసి ఒక సొసైటీతో ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేసేవాడు కదా. అది పాలిటిక్స్ ఉండదు దానిలో, మోర్ లైక్ సోషల్ డ్రామా అది ఆటోనమస్ సూర్య. నవ్వు ఇక్కడ నేను ఒక బ్యూరోక్రాటిక్ పర్స్పెక్టివ్లో అసలు మనకు డెమోక్రసీ అంటే అర్థం తెలుసా అనే క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. రిపబ్లిక్ అండ్ హెన్స్ ended up this actually the most political film out of all my work is Republic. Rest of them are not. One was social, the other one happened to be a political family drama basically. అదే మీరు ఇప్పుడు ఏదైనా మీరు ఇంకా ఊహనండి, బ్రహ్మనండి, మీరు రచనండి, సృష్టి అనండి, కల్పన అనండి, ఏమన్నానండి, దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫైనల్లీ. అండ్ దీంట్లో అయ్యో నేను చెప్తున్నాను కదండి, ఆ ఊహతో మీరు చూస్తే ఏమవుతుందంటే మీకు 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 క్లోజ్ జర్నీ కూడా ఉందన్నారు. నేను చాలా కల్పించానని మీరే వచ్చి చెప్తారు. అదేదో నేనే ముందు చెప్తున్నాను మీకు. అయితే ChatGPTకి అవకాశం లేదు. ఇది మొత్తం కల్పితం. నేను ఎందుకు చెప్తానంటే మీకు ఎక్కడన్నా యాదృచ్ఛికంగా నిజాలు కనిపిస్తాయేమో కానీ అంతా కల్పన అని తెలుస్తున్నట్టు. అదే మీరు నడిపించుకోవడానికి అక్కడక్కడ నిజాలు పెట్టి తక్కువదంతా మీరు సొంతగా ప్లాన్ చేసి పెట్టరు. అది ప్లాన్ చేసి పెట్టండి, సొంత కవిత్వం అంటాం. అదే ఎగ్జాక్ట్లీ. సో ప్లాన్ చేసేది పెట్టం. ఈ జర్నీ అందంగా ఉంది, దాన్ని అందంగా మనం ఎంగేజింగ్గా మనం అందరం ఎంజాయ్ చేసే విధంగా చెప్పడం కోసం క్యారెక్టర్. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై దిస్ ఫర్ ఎ ఫిల్మ్ అండి? 3.5 years యాక్చువల్గా ఇది 3 part ఫిల్మ్గా రాసుకున్నా కదా. ఫస్ట్ ఒకప్పటి ఇద్దరు థిక్ క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్ క్యాంప్లో ఎండ్ అయ్యారు, బట్ స్టిల్ దేర్ ఫ్రెండ్స్ అనే ఒక క్లోజ్. ఎందుకు జరగలేదు సినిమా? సి మీకు ఇంతమంది ఇద్దరు ఇలాంటి డ్రామాని మీరు థియేటర్కి రప్పించాలనుకున్న జనాల్ని ఒక మినిమం స్టార్ పవర్ కావాలి కదా, ఉండాలి. ఒకరైతే పర్వాలా, ఇద్దరు కావాలా, ఇద్దరు 3 parts కావాలా. దట్ కమిట్మెంట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో ఈవెన్ దో పీపుల్ వర్ అసలు ఎవరికైనా అప్రోచ్ చేయరా మీరు? యా లాట్ ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్, దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ దే వర్ స్కేర్డ్ ఆఫ్ ద లాంగ్ కమిట్మెంట్. యా, సో అది ఐ రెస్పెక్ట్ అండ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్యాంటసీ లైక్ బాహుబలి లాంటి వరల్డ్ కాదు, వేర్ దెర్ ఇస్ అ బిగ్గర్ పే ఆఫ్ ఫర్ దట్ కమిట్మెంట్. ఆఫ్ కోర్స్, రైట్? ద గ్రాండర్ రీచ్ కానీ, అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి డ్రామా ఎంత రీచ్ అవుతుందో కూడా మనకు తెలియదు, అది రీచ్ అయ్యే వరకు తెలియదు. ఇప్పుడు మీరు అంటే ఆయన ఇద్దరు ఏమైనా ఇన్స్పిరేషన్ మీకు? ఇది తెలియకుండా ఉండొచ్చు, బట్ నాకేంటంటే ఇద్దరు ఇస్ ఎ గ్రేటర్ ఆర్ట్ పీస్. సో నేను చాలా సింప్లిస్టిక్గా అప్రోచ్ చేశాను నా క్యారెక్టర్స్ని, చాలా చాలా అప్రోచబుల్గా, డైజెస్టబుల్గా. ఇద్దరు ఇది విజువల్ అండ్ డైలాగ్ పోయిటరీ అది బేసిక్గా, రైట్? విజువల్ పోయిటరీ. దాన్ని మనం టచ్ చేయలేము. అంటే నేనేం చేశానంటే కొంచెం సింపుల్ అప్రోచ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు వచ్చినప్పుడు ఐ థింక్ అది థియేటర్లో కమర్షియల్గా ఇది అవ్వకపోకుండా తర్వాత టైం లైన్లో నిలిచిపోయింది మనకి. లైక్ ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు, ప్యాషనేట్ ఫిల్మ్ లవర్స్ సినిమా అది. ఐ వాంటెడ్ మై సభ టు బి మోర్ యాక్సెసిబుల్ ఫర్ వెరీ కామన్ ఆడియన్స్. ఒక మాస్ అప్రోచ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డీపర్ పోయిటరీ, డీపర్ లేయర్స్ ఇన్ అ వెరీ సింప్లిస్టిక్ ట్రాన్స్లేషన్. అదే అంటే సున్నితంగా అందరికీ సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా, మరి మీరు కవిత్వంలాగా చెప్తారు, గ్లామర్. అది సో చచ్చిపోతారు చూడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.